ప్రపంచంలోనే అతిపెద్దదైన మన్యవీరుడి విగ్రహం భీమవరంలోనే ఉందండి. 2022 జూలై 4న భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈరోజు ఆ విగ్రహం గురించి సమగ్ర సమాచారంతో ఈ వీడియో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన క్షత్రియ సేవా సమితి వారు 3 కోట్లు ఖర్చు పెట్టి ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. నమస్తే అండి. నా ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. కాస్త ఆ చేతితో సబ్స్క్రైబ్ కూడా చేస్తే మరిన్ని వీడియోలకు అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచంలోనే పెద్దదైన అల్లూరి సీతారామరాజు విగ్రహం చూడటానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పద్మాలయ థియేటర్ ప్రాంతం నుంచి జూలపాలెం రోడ్డు, అంటే ఇది గుడివాడ వెళుతుంది, సుమారు కిలోమీటర్ దూరం వెళితే ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం మనకు కనిపిస్తుంది. ప్రధాన రహదారిలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. జువ్వలపాలెం రోడ్డు నుంచి ఈ ఇరిగేషన్ కాలువ దాటిన వెంటనే ఈ ఎత్తైన మన్యవీరుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. చూడండి, క్షత్రియ సేవా సమితి వారు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం అనే పేరుతో దీన్ని గత ఏడాది కాలంగా మరింత అభివృద్ధి పరిచారు. చూడండి, ఈ కాంస్య విగ్రహం 30 అడుగులు ఎత్తు ఉంటుందండి. అంటే ఇంతవరకు ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఇండియాలో కూడా ఇటువంటి విగ్రహం, ఇంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు కాలేదు. కాబట్టి భీమవరంలో ఏర్పాటు చేసిన విగ్రహమే ప్రస్తుతానికైతే అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఇక్కడ మున్సిపాలిటీ ఇచ్చిన స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారు, భీమవరం కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ విగ్రహం ఏర్పాటుకి ఎంతో కృషి చేశారు. చూడండి, విగ్రహం చుట్టూ చక్కటి గార్డెన్ ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ దీపాలు అలంకరించారు. బాగా రాత్రి వేళ చాలా బాగుంటుంది. అలాగే అలంకారాలు కూడా చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృతోత్సవం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర సమరయోధులను గుర్తించి వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినప్పుడు అందులో భాగంగా భీమవరంలో 2022 జూలై 4న ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ శివారు పెదామిరం ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్
మెగాస్టార్ చిరంజీవి, ఇతర మంత్రులు, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అప్పటి బహిరంగ సభలో జరిగిన కార్యక్రమం, దానికి సంబంధించిన ఫోటోలను చూడండి. ప్రధాని మోదీ అక్కడి నుంచి వర్చువల్గా ఆవిష్కరించారు. ఆ చిత్రంతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని చూడండి. రెండు 2022లో విగ్రహావిష్కరణ జరిగిన తరువాత ఇక్కడి స్మృతివనాన్ని క్షత్రియ సేవా సమితి మరింత అభివృద్ధి చేసింది. దీనిని లాంఛనంగా మన భారత గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ఆ రోజు ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేకించి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవిని చాలా ఆప్యాయంగా పలకరించి చాలా ప్రేమగా మాట్లాడిన సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మెగాస్టార్ని పలకరించారు. చూడండి. క్షత్రియ సేవా సమితి వారు ప్రధానమంత్రికి చక్కటి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ చూడండి. అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ ఫోటో అది. అప్పటి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ మన్యవీరుణ్ణి గుండెల్లో కాల్చిన తోటాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి ఈ ఫోటోలో. చూడండి. ఈ పోస్టర్ను విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేశారు. విగ్రహం ఎదుట చక్కటి గార్డెన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చూడండి. అలాగే పెద్ద ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అది సాయంత్రం వేళ ఆన్ చేస్తారు. సాయంత్రం కూడా చాలామంది వచ్చి ఈ విగ్రహం ప్రాంతంలో సేద తీరుతారు. భీమవరంలో ఒక చక్కటి ఆకర్షణీయమైన ప్రాంతంగా ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంతం ఈ స్మృతివనం ఆకర్షిస్తోంది. చాలా పెద్ద విగ్రహం కావడంతో అనేక ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద విగ్రహం కావటం వల్ల కాంస్య విగ్రహం. అంతకుముందు ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించి ఆయనకు స్మరించుకుని నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దగ్గర నుంచి షూట్ చేస్తే మనకు ఇలా కనిపిస్తుంది చూడండి. దగ్గర నుంచి అతిపెద్ద విగ్రహం 30 అడుగులు కావడం వల్ల చూడండి విగ్రహం ఎలా ఉందో. అన్ని కోణాల నుంచి ఈ విగ్రహం షూట్ చేశాం చూడండి.
ఈ విగ్రహాన్ని రాత్రి వేళ చూస్తే ఎలా ఉంటుందండి. చూశారు కదండి, భీమవరంలో విప్లవ వీరుడు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు అతి భారీ విగ్రహం. ఇది ప్రపంచంలోనే పెద్దదిగా చెబుతున్నారు. ఈ విగ్రహం గురించి సమగ్ర సమాచారం మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని కోరిస్తున్నానండి. నమస్తే అండి, మరో వీడియోతో కలుద్దాం.